햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 హాయ్, ఈరోజు నా కొడుకు బర్త్డే అండి. నాకు దేవుడిచ్చిన వరాలు నా పిల్లలు ముగ్గురు. ఈరోజు నా చిన్న కొడుకు బర్త్డే. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. కేక్ కట్ చేసేదాకా కూడా ఆగలేకుండా ఉన్నాడు. చూడండి, సగం తినేసాడు అప్పటికే. ఇదిగో మా బుడ్డది. బర్త్డేలో పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. వాళ్ళు ఉన్నామన్నట్టు మనం ఉండాలి, కానీ మనం ఉన్నామన్నట్టు వాళ్ళు ఉండరు. మా పెద్ద పాపను కంట్రోల్ చేయడం అంతకంటే ఇంకా పెద్ద టాస్క్ లాంటిది. చూడండి ఎంత అల్లరిదో, అందరిని దోసేస్తూ ఉంది పక్కకి. మా వాడు చూడండి, చాకు ఒకటి పట్టుకొని కట్ చేసుకొని వాడు అంతటా వాడే తినేస్తూ ఉన్నాడు. కట్ చేసిన దాకా కూడా ఆగట్లేదు. ఇంకా కేక్ ప్రేయర్ అయిపోయినాక కేక్ అయితే కట్ చేసేసి వాళ్ళ అక్కోళ్ళకి వాళ్ళ అత్తోళ్ళకి అంతా పెట్టేశాడు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే బిర్యానీ కంపల్సరీ చేస్తామండి. ఈరోజు నా కొడుకు బర్త్డే, అందులోనూ సండే వచ్చింది కాబట్టి ఒకేసారి బిర్యానీ చేసేస్తాం మా ఫ్యామిలీస్ అందరికీ. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. టమోటాలు, ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, తెల్లగడ్డ పేస్టు, బిర్యానీ మసాలా, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేరువేరుగా వేసుకున్నానండి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకొని పొయ్యి మీద అయితే బిర్యానీ చేసాము. చాలా ఉంటే చాలా బాగొచ్చింది. మీరు మాస్టర్లు అయితేనా?
ఏ చేస్తా ఇందాక హోటల్లో కలిపి ఉంటే బాగుంది ఒక్క రవ్వ కలిపి త్వరగా తీసేస్తుంది వేసాను మోస్ట్గా పీసులుగా అదే వెళ్తాం పిల్లకాయలు రంగారు వద్దు చూసానా మూడు కన్నా ఇంకొక సగం వేస్తా నీళ్ళని వంచేసుకో ఉండాలా నీళ్ళని వంచేసుకున్నాక ఈ పని చేసేది నాకు తెలియదు అక్క ఉప్ప ఈరోజు ఆదివారం ఏడవని నేనేం చేయలేను ఏడవని హాస్టల్ గాని వస్తుందిలే కూడా ఒకసారి కనిపించేస్తే అప్పటి నుంచి వేస్తాం అత్తమ్మకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ప్రేయర్ అయిపోయినాక అందరం కలిసి ఒకేసారి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మా వాడు బర్త్డే సండే ఒకే రోజు రావడం చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలు పెద్దలు అందరు కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాం. ఈ ఇయర్ అయితే నా కొడుకు బర్త్డే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొకసారి. చూడండి అక్క చెల్లెలు ఎట్లా కూర్చొని ఉన్నారు.
కానీ ఇద్దరు అక్కలు ఒకటి అయిపోయినారండి. తమ్ముడిని మాత్రం చూడండి ఎట్లా కూర్చో ఉన్నాడు. వాడు వీళ్ళిద్దరు మాట వినలేదని చెప్పి పక్కన కూర్చో ఉన్నాడు. మా పాప అలిగేసి ఇంట్లోకి వచ్చి అయితే కూర్చొని చూడండి ఎట్లా చూస్తుందో. వాళ్ళ తమ్ముడు పలకలేదని చెప్పేసి ఇంట్లోకి వచ్చి అయితే కూర్చొని అన్నం తింటుంటే మళ్ళీ వాళ్ళ తమ్ముడు వచ్చాడు, పక్కన కూర్చున్నాడు.